తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న వారు మాట్లాడుతూ హిందూ దేవీ దేవతల మీద వారు జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేసి యావత్తు హిందువుల మనోభావాలు గాయపరచడమే కాకుండా మరి తుచ్చమైన రాజకీయాల కోసం మరి ప్రజల మనోభావాలను గాయపరిచే విధంగా మాట్లాడడం ఇది కాంగ్రెస్కు పరిపాటిగా మారింది. మన జూబ్లీస్ ఎన్నికల సందర్భంలో కూడా కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని బాహటంగా ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ నిస్సిగ్గుగా వారు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం, ఇవాళ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి కూడా దాన్ని తేలికగా తీసిపారేస్తున్నారు. వారి యొక్క సంతుష్టీకరణ రాజకీయాలకి ఇది పరాకాష్ట. కేవలం ఒక ముస్లింల ఓట్ల కోసం ఈ విధంగా హిందూ సమాజాన్ని తూలనాడము, హిందూ భక్తుల యొక్క మరి మనసులను గాయపరచడము ఎంతవరకు సమబో ఒకసారి మరి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. నేను కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇవాళ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ కాంగ్రెస్ వైఖరి, మీ ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తున్నారు. ఉదయం లేస్తే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పుస్తకాన్ని పట్టుకొని తిరిగేటువంటి మరి రాహుల్ గాంధీ గారు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఈ రకంగా మాట్లాడే ఎంతవరకు సబబో మీరు దాన్ని స్పష్టం చేయాలి. ఎందుకంటే రాజ్యాంగం యొక్క విలువలను లేదా సర్వధర్మ సమభావనను మొత్తం అటకెక్కించి ఒక వర్గం కోసమే పనిచేస్తున్న పార్టీ అయితే మిగతా ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆలోచన చేయాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు కూడా ఇదే విధంగా కరీంనగర్ బహిరంగ సభలో హిందూగాళ్ళు బొందుగాళ్ళు అంటే అక్కడ ప్రజలు కర్రు గాల్చి వాత పెట్టి మళ్ళీ అటువంటి వ్యాఖ్యలు చేయకుండా బుద్ధి చెప్పినటువంటి సమాజం ఇవాళ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బేషరతుగా నువ్వు క్షమాపణలు చెప్పాలి మొత్తం హిందూ సమాజానికి. లేనట్లయితే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మరి దీని మీద ఒక ప్రజా ఉద్యమంగా మార్చి ఈరోజు గుళ్ళ మీద దేవాలయాల మీద ఒక పెత్తనం చెలాయిస్తూ భక్తులిచ్చే కానుకలను ఏ రకంగా ఇవాళ ఈ ప్రభుత్వము మరి దుర్వినియోగపరుస్తూ ఉన్నదో, ఏ రకంగా ఇవాళ మరి ఒక వర్గం వారి ఓట్ల కోసం ఈ రకంగా మిగతా మరి వర్గాలను అవమానపరిచే విధంగా వివరించడం కాంగ్రెస్ ఏమాత్రం చెల్లదని ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అదే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. CM Revanth Reddy has given such a controversial statement about the Hindu gods and goddesses. It's really weird statement. How do you look into that? It is most shameful on the part of the Congress party. Revanth Reddy being a chief minister, he is on a constitutional post. Such derogatory remarks against Hindu gods and goddesses, this is the height and peak of Congress appeasement policies. Not only hurt the feelings of majority community, just for the sake of appeasing the so-called communal political party, Majlis party, and even in recent by-elections in Hyderabad at Jubilee Hills, he said that Congress is Muslims, Muslims is Congress. So Rahul Gandhi should now respond to the comments made by Chief Minister of Telangana, Revanth Reddy. Is Congress meant only for one section? And you appease to such an extent that you hurt the feelings of other community. And this is the height. And Rahul Gandhi at one side, he keeps on talking about constitution and constitution values. What does constitution preaches? Respecting all the religions and believers of all the faiths. But you stoop down to such a level, this Congress party, and you hurt the feelings of majority community by such remarks. We demand, the Bharatiya Janata Party demand a unconditional apology from Revanth Reddy and also from the High Command. Otherwise,
the majority community in Telangana will definitely teach a fitting lesson to Congress party and to Chief Minister Mr. Revanth Reddy.